అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. ఇక ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి ఒక అమానుష ఘటన అత్యంత బాధాకరంగా ఉంది. శిరీష అనే మహిళని చెట్టుకు కట్టేసి మహిళలే అత్యంత కిరాతకంగా హింసించారు. అది కూడా అప్పు చెల్లించలేదని 80,000 రూపాయల అప్పు కోసం. మునికన్నప్ప అనే వ్యక్తి దగ్గర నుంచి ఈ శిరీష కుటుంబ సభ్యులు 80,000 రూపాయల అప్పు తీసుకోవడం జరిగింది. అయితే ఆ అప్పుని తీర్చలేక ఈ శిరీష భర్త తిన్నరామప్ప అనే వ్యక్తి ఆ గ్రామం విడిచి పారిపోవడం జరిగింది. అప్పటి నుంచి మునికన్నప్ప అనే వ్యక్తి ఆ శిరీషని హింసిస్తూ వస్తున్నాడు. అయితే ఆ శిరీష కొంత తీర్చుకుంటా ఆ పిల్లల్ని సాక్కుంటూ అదే గ్రామంలో నివాసం ఉంటుంది. నిన్న ఈ శిరీషని చెట్టుకు కట్టేసి అంటే గ్రామస్తులందరూ చూస్తుండగానే తనను బూతులు తిడుతూ బయటికి లాక్కొచ్చి మరి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చినటువంటి ఈ మునిరామప్ప చెట్టుకు కట్టేసి తన కుటుంబ సభ్యులైనటువంటి మహిళలతో విపరీతంగా హింసించడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. చూడొచ్చు, ఇద్దరు మహిళలు ఆ శిరీషని బూతులు తిడుతూ తన పైన ఉమ్మి వేస్తూ కూడా దూషించడం జరిగింది. 80,000 అప్పు కోసం ఈ రకంగా మహిళను హింసించడం అత్యంత బాధాకరం. ఇప్పటికే అప్పును బలవంతంగా వసూలు చేస్తే ఏం జరుగుతుందో మనం చూసాం. అప్పు తీర్చలేని స్థితిలో మీరు న్యాయపరంగా ఎదుర్కోవాలి తప్పితే అవతల దగ్గర నుంచి వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం ఇలాంటివి చేయాలి తప్పితే ఇలా మనిషిని శారీరకంగా లేకపోతే మానసికంగా హింసించడం, బెదిరింపులకు దిగడం అనేది చట్టరీత్యా నేరం. దీనిపైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించడం జరిగింది. ఈ రోజు న్యూస్ పేపర్లో చూసి ఆ జిల్లా ఎస్పీకి ఫోన్ చేయడం జరిగింది. ఇప్పటికే అట్లా ఎవరైతే కట్టేశారో ఎవరైతే తనని హింసించారో వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పి ఎస్పీ కూడా ముఖ్యమంత్రికి బదిలీ ఇవ్వడం జరిగింది. దీనిపైన విశ్లేషణ తీసుకుందాం. మనతో పాటు జర్నలిస్ట్ కార్తిక్ గారు ఉన్నారు. అన్న, ఎలా చూడాలి ఈ అమానుష ఘటనని? అంటే చట్టరీత్యా అనేక కోణాలు ఉన్నాయి. వారు ఇచ్చినటువంటి అప్పుని వసూలు చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనిషిని చెట్టుకు కట్టేసి, అది కూడా ఒక మహిళ, 80,000 రూపాయల అప్పు కోసం చిన్న పిల్లలు ఈ వీడియోలో ఏడుపులు వినిపిస్తున్నాయి వాళ్ళ అమ్మని హింసిస్తుంటే. ఎలా చూడాలని ఈ ఘటనని? అమానుష్యమైన ఘటన. ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది కాబట్టి, పేపర్లో పడింది కాబట్టి, దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో స్పందన వచ్చింది కాబట్టి ఇది వెలుగులోకి వచ్చింది. కానీ ఇలాంటి సంఘటనలు గ్రామాల్లో అనేకం జరుగుతూ ఉంటాయి. అవును. ఇది చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కావటం, పేపర్లో వార్తగా రావటం, దాన్ని చూడటం, ఇతనికి పేపర్లో వచ్చిన వార్తల మీద, టీవీలో వచ్చిన వార్తల మీద ముఖ్యమంత్రుల స్థాయిలో స్పందించడం ఒక మంచి పరిణామం. ఎందుకంటే మీడియా అనేది చాలా విషయాలని బయటికి తీసుకొస్తూ ఉంటుంది. వాటిని కనుక ప్రభుత్వాలు సాల్వ్ చేయగలిగితే చాలా విషయాలు సాల్వ్ అయిపోతూ ఉంటాయి. నిజానికి ముందుగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు మనం అభినందనలు చెప్పాలి. ఎందుకంటే ఒక పేపర్లో వచ్చే ఒక ఐటమ్ని తన స్థాయిలో తను తీసుకుని డైరెక్ట్గా తానే ఎస్పీతో మాట్లాడాడు కదా, ఆ మేరకు మన అభినందనలు చెప్పాలి. ఈ ఆయన ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి ఆ మహిళకి రక్షణ ఉంటుందని మనం అనుకోగలం. అవును ఖచ్చితంగా. ఎందుకంటే భద్రత కల్పించాలని చెప్పేసి ఇప్పటికే ఎస్పీని ఆదేశించినట్టు ఆ మహిళకి, ఆ కుటుంబానికి భద్రత వస్తుందని, అవసరమైతే అప్పు తీర్చలేక ఆ ఊరు నుంచి పలారైన భర్తను కూడా తీసుకొచ్చి ఆ మహిళతో ఆ ఊరికి తీసుకొస్తారేమో చూడాలి. కానీ ఏది ఏమైనా ఒక దారుణం. 80,000 అప్పు కోసం. 80,000 అని కాదు పవన్, చాలా గ్రామాల్లో, రాయలసీమ ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో 50,000, 40,000, 30,000, 20,000 అప్పు తీసుకుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారస్తులు. ఆ 20,000 80,000 అయితే 20,000 1,00,000 రూపాయలు అయిపోతాయి. మరి ఏ వడ్డీయా, ఎంత ధర్మ వడ్డీయా చూడాలిగా. అంటే 10 రూపాయల వడ్డీలు ఉంటాయి, 20 రూపాయల వడ్డీలు కూడా ఉంటాయి. అంటే అవతల వాళ్ళ అవసరాలను ఎన్క్యాచ్ చేసుకుంటూ వడ్డీ వ్యాపారం చేసేటువంటి కొంతమంది ఉంటారు. అదే పనిగా ఉండేవాళ్ళు. వాళ్ళ అవసరం అయితే రౌడీజానికి ఏమాత్రం వెనకాడరు. వాళ్ళ అవతల వాళ్ళని హింసించి డబ్బులు వసూలు చేసుకుంటారు. వాళ్ళ పని అది. ఎందుకంటే చట్ట ప్రకారం వసూలు చేసుకోలేరు. చట్ట ప్రకారం ఇప్పుడు కేసు పెట్టాలి. ఏమని పెడతాను, నేను పలానోడికి 20,000 అప్పు ఇచ్చానండి. సరే 20,000కి ఎంత వడ్డీ అవుద్ది? మహా 30,000 అయితే కొన్ని సంవత్సరాల తర్వాత. ఎందుకంటే 20,000కి రూపాయి వడ్డీ చొప్పున ఎంత? 100 రూపాయలకి రూపాయి, లేదు 2 రూపాయల వడ్డీ కనుకో. అంతకు మించి వడ్డీ తీసుకోవడానికి వీలేదు ఆర్బీఐ రూల్స్ ప్రకారం. అంతకు మించి వడ్డీ ఎక్కువ వసూలు చేయడానికి లేదు. 100 రూపాయలకి 2 రూపాయలు అంటే 1,000 రూపాయలకి నెలకు అయ్యేది 20 రూపాయలు మాత్రమే. 20 రూపాయలు మాత్రమే. ఏది 1,000 రూపాయలకి 20,000 అనుకో, అంటే 10,000కి 200, 400 రూపాయలు అవుతుంది. 400 రూపాయల వడ్డీ, 400 రూపాయలు ఒక సంవత్సర కాలం అయినా కానీ 12 4800 అవుతాయి. అంటే ఇది పెద్దగా డబ్బుగా వాడికి వర్కౌట్ కాదు. అందుకని చట్టరీత్యా పోరు వీళ్ళు. అప్పుని వసూలు చేసుకోవడానికి చట్ట ప్రకారం పోరు. నాకు అప్పు తీర్చేటే ఏదైనా కేసులు పెట్టడం ఇలాంటివి చేయరు.
కాబట్టి ఏం చేస్తారు, ఇలా బలవంతంగా వసూలుకు దిగుతారు. ఎందుకంటే అధిక వడ్డీకి తీసుకునే ఇచ్చిన డబ్బులు కదా, అధిక వడ్డీ రాగాలనుకుంటున్నారు కదా. పాపం యువతల వాళ్ళు ఏమనుకుంటారు, మేము నానా చాకిరి పడి నీ దగ్గర ఉన్న అప్పుని 3 ఇంతలు కట్టాం కదా, 4 ఇంతలు కట్టాం కదా, ఇంకా ఏంటి మా మీద ఈ హెరాస్మెంట్ అంటారు. 4 ఇంతలు వసూలు చేసినా 5 ఇంతలు వసూలు చేసినా అవతలవాడికి దాహం తీరదు, ఇంకా అప్పు ఉందంటాడు, ఇంకా అప్పు నువ్వు కట్టిన వడ్డీయే అసలు కట్టాలంటాడు. అలాంటి ఒక్కటే ఇది అంటే వడ్డీ మీద చక్ర వడ్డీ భూ చక్ర వడ్డీలు వేసుకుంటా ఇలా అప్పులు తీసుకున్న వారిని హింసించడం. అయితే ఇది సివిల్ కేసు కిందకు వస్తుంది, ఏది అప్పు బెదిరించడం. కానీ ఇలా దాడికి దిగడం ఇప్పుడు క్రిమినల్ కేసు, సివిల్ విషయాల కోసం క్రిమినల్ నేరం చేశారు వాళ్ళు. అవును, క్రిమినల్ నేరం చేశారు. ఇప్పుడు క్రిమినల్ అఫెన్స్, ఒక మనిషిని బలవంతంగా కొట్టడం, దౌర్జన్యం చేయటం, బెదిరించటం, చంపుతామని చెప్పడం, చెట్టు కట్టేయటం అంటే భయభ్రాంతులకు గురి చేయటం, తర్వాత ఆ పిల్లల ఏదైతే ఆ మహిళా పిల్లలు ఉన్నారో వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేయడం. ఇప్పుడు వాళ్ళు కూడా మా భయభ్రాంతులకు గురి చేశారు, మమ్మల్ని కూడా బలవంతం ఇబ్బంది పెట్టారని పెట్టొచ్చాము అన్న. మనకు మన దగ్గర కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అసలు అప్పు బలవంతంగా వసూలు చేస్తే ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది, ముఖ్యంగా ఇలాంటి క్రిమినల్ అఫెన్స్ కి దిగితే అప్పు ఎవరైతే ఇచ్చారో ఆ వ్యక్తి పైన ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందో మన దగ్గర కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అంటే భారతీయ శిక్షా స్మృతి ప్రకారం బలవంతంగా బెదిరించడం కానీ అంటే ఐపీసీ 506 కిందకు వచ్చింది. 2 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది, దాంతోపాటు జరిమానా పడుతుంది, లేదంటే 2 పడే అవకాశం కూడా ఉంది. ఇంకోటి మానసికంగా హింసించి బెదిరిస్తే ఐపీసీ 503 ప్రకారం మాటలతో కానీ మెసేజ్లతో కానీ భయపెట్టడం, ఆరోపణలు రాకపోతే విచారణకు అవకాశించే అవకాశం ఉంటుంది. చట్టవిరుద్ధంగా వ్యక్తిగతంగా తిరగబడితే అంటే మనిషిపైన ఇట్లాంటి దాడులు చేస్తే 1 సంవత్సరం జైలు శిక్ష పడిద్ది, ఫైన్ పడిద్ది, లేదంటే 2 పడే అవకాశం ఉంటుంది. ఇక బలవంతంగా మనుషుల్ని ఎత్తుకెళ్తే అంటే కిడ్నాప్ లాంటివి చేస్తే 7 సంవత్సరాలు జైలు పడిద్ది, జరిమానా పడిద్ది. సో అప్పును వసూలు చేసుకోవడానికి మనకి చట్టపరంగా కొన్ని రూల్స్ ఉన్నాయి. కేవలం ఆ చట్టాల వరకే చెప్తున్నాం. ఇక్కడ పిల్లలు ఉన్నారు, పిల్లలు ఏడుపు పడుతున్నాయి. నిజంగా మహిళా పిల్లలను కూడా ఏదైనా ఇబ్బందికరంగా వాళ్ళ పట్ల ప్రవర్తిస్తే, వాళ్ళని అవమానిస్తే, వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు పోక్సో యాక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. పోక్సో యాక్ట్ అనేది నాన్ బెయిలబుల్. 8 సంవత్సరాలకు పైన 8 సంవత్సరాలకు పైన శిక్ష పడేటువంటి కేసు. 8 సంవత్సరాలకు పైగా శిక్ష పడే ప్రతి కేసు కూడా నాన్ బెయిలబుల్. కాబట్టి ఇది నాన్ బెయిలబుల్ కేసు కూడా తను తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కేవలం నువ్వు చెప్పింది అప్పు ఇచ్చి అప్పు తీర్చుకోవడం కోసం అంటే అప్పుని మళ్ళీ తిరిగి రాబట్టుకోవడం కోసం బలవంతంగా దౌర్జన్యం చేసేటువంటి, కానీ అది మాత్రమే ఇక్కడ వర్కౌట్ కాదు. ఒక మహిళని ఇబ్బంది పెట్టడం, తర్వాత మహిళ మీద అటెంప్ట్ టు మర్డర్కి ప్రయత్నం చేయటం, మహిళను చెట్టు కట్టేసి చంపుతామని అటెంప్ట్ టు మర్డర్కి ప్రయత్నం, పరువు భంగం కూడా గ్రామస్తుల ముందే ఇలా కట్టేసి హింసిస్తే ఇది పరువు భంగం కూడా. ఎస్ కరెక్ట్. అది కూడా అంతకు మించి చిన్న పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి పోక్సో యాక్ట్. ఖచ్చితంగా పోక్సో యాక్ట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతే జీవిత కాలం వాళ్ళు జైల్లోనే గడపాల్సి వస్తుంది, నాన్ బెయిలబుల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా మీ అప్పును రాబట్టుకోవడం కోసం అవతల వాళ్ళ మీద దౌర్జన్యం చేసేటువంటి ప్రయత్నం చేయకండి. చట్ట ప్రకారం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మీరు లీగల్ గా అప్పిచ్చుంటే, మీరు బాండ్ రాసుకొని అప్పిచ్చుంటే, మీరు ఒక ధర్మ వడ్డీకి మాత్రమే పరిమితం అయితే ఈ లీగల్ గా వెళ్ళే అవకాశం ఉంటుంది. లీగల్ గా మీ అప్పును తిరిగి తెచ్చుకునేటువంటి అవకాశం కూడా చట్టపరంగా ఆ వ్యక్తి జప్తు చేయడం, ఇట్లాంటి చట్టపరమైనటువంటి చర్యల ద్వారా మాత్రం ఈ అప్పును తిరిగి పొందే హక్కు మీకుంటది. ఇలా అమానుష్యమైన ఘటనని మనం ఎంకరేజ్ చేయలేం సమాజంలో, కానీ తరచూ జరుగుతూ ఉన్నాయి పల్లెల్లో. వాస్తవం అది రాయలసీమ ప్రాంతంలో, ఒక రాయలసీమే కాదు తెలంగాణలో కూడా చాలా జిల్లాల్లో ఇలాంటి అమానుష్యమైనటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ వెలుగులోకి వచ్చే తక్కువ. కాకపోతే ఈ మధ్యకాలంలో ఫోన్ రికార్డింగ్స్ వచ్చిన తర్వాత ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు ఫోన్ రికార్డు పెట్టడం వల్ల ఏమన్నా 1-2 సంఘటనలు వెలుగులోకి రావటం, వెలుగులోకి వచ్చిన దాని మీద అక్కడ లోకల్ అధికారులు, లోకల్ పోలీసులు, లోకల్ మానవ హక్కుల సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, లేదు లోకల్ రాజకీయ పార్టీలు స్పందించడం, ఆ స్పందించిన మేరకు వాళ్ళకి న్యాయం జరగటం ఒక మంచి పరిణామం అవుతుంది స్పందిస్తే. కానీ ఇక్కడ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు స్పందించడం మాత్రం ఈ మహిళకు న్యాయం జరిగిందని మనం ఆశిద్దాం. ఏదేమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని ఇట్లాంటి ఘటనలపైన స్పందించడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ మహిళ పోలీసుల భద్రతలో ఉంది, వారి కుటుంబానికి రక్షణ కల్పించడం జరిగింది. ఎవరైతే ఈ అమానుషంగా ప్రవర్తించారో వారిని ఇప్పుడే అదుపులోకి తీసుకొని వారిని విచారించడం జరుగుతుంది. వారిపైన వివిధ రకాల ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఐపీసీ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తా ఉంది.